డీకే కార్పొరేషన్ ఆఫీసులో అభినవ్ని చూసింది వైభవి. అనుకోకుండా ఆమె చేతిలో ఉన్న కాఫీ అతని షర్ట్ మీద పడింది. అతనికొచ్చిన కోపానికి ఆమెను పీక పిసికి చంపినా తప్పులేదు అనిపించింది. కాని ఎలాగో నిగ్రహంగా తన ఆగ్రహానికి అడ్డుకట్ట వేసుకుని ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి, హలో వైభవి, చాలా రోజులైంది కదా మనం మీటయ్యి అని పలకరించాడు. అతను కూల్గా మాట్లాడడం భరించలేకపోయిన వైభవి ఇంకా రెచ్చిపోయింది. ఏంటి, మనం కలిసి చాలా రోజులైందా? బుర్రలో చిప్పు దొబ్బిందా? లేక ఏదైనా వైరస్ వచ్చి మెమరీ ఎరేజ్ అయిపోయిందా? మనం నిన్ననే కలిసాం కదా అని చిటపటలాడింది. ఆమె ఫైర్ అవుతూ ఉంటే మరోసారి తన షర్ట్ వైపు చూసుకున్న అభినవ్, మళ్ళీ సేమ్ టు సేమ్ అలాగే మీద పోసావు వైభవి. నిన్న వైను, ఇవాళ కాఫీ. సేమ్ స్పీడ్, సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ టు సేమ్ అదే కోపం అని వెటకారంగా అన్నాడు. ఇప్పుడు నీ మీద కాఫీ మాత్రమే పోశాను మిస్టర్ అభినవ్. ఇంకో 2 నిమిషాల్లో నువ్వు డీకే కార్పొరేషన్ ఆఫీస్ నుండి బయటికి నడవకపోతే నీ మీద యాసిడ్ పోసినా పోస్తానేమో అంటూ ఎగతాళిగా నవ్వింది. ఆమెకు అభినవ్ని ఎంత తిట్టినా కోపం చల్లారడం లేదు. అతని మీద అసహ్యం తగ్గడం లేదు. పైగా ఆ చుట్టుపక్కల ఎక్కడా దేవా కనిపించకపోయేసరికి ఆమెకు ఇంకా ఇరిటేటింగ్గా ఉంది. దేవా అక్కడుండుంటే అభినవ్ని ఎంట్రన్స్ గేట్ కూడా టచ్ చేయనివ్వడు అని ఆమెకు తెలుసు. అప్పుడే వాణి కూడా వచ్చి వైభవి వైపు చూస్తూ, అయ్యో ఎంత పనిచేశావే, పాపం అభినవ్ చాలా కష్టపడి సంపాదించిన డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కున్నాడు, నువ్వు దాన్ని స్పాయిల్ చేసేశావు అంటూ అభినవ్ వైపు తిరిగి, నేను చెప్పింది నిజమా కాదా అని పొగరుగా నవ్వింది. నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని రెక్లెస్గా అంటూ అక్కడున్న సోఫాలో కూర్చుని తన 2 కాళ్ళు టేబుల్ మీద పెట్టాడు అభినవ్. అతను కూర్చున్న పోజ్, ఆన్సర్ చేస్తున్న పద్ధతి చూస్తుంటే అతను సారీ చెప్పడానికి రాలేదని అర్థమైపోయింది. అయితే అక్కడ అభినవ్తో గొడవ పడుతున్న వాణిని, వైభవిని చూస్తున్న మిగిలిన స్టాఫ్ అందరూ షాక్ అవుతున్నారు. రోజూ లేటుగా వస్తుందని ఇవాళ కూడా వైభవి లేటుగా వస్తే ఎలా? కంపెనీకి కొత్త సీఈఓతో అలా గొడవ పడుతున్నారేంటి అని ఒక కొలీగ్ అనుకున్నాడు. ఏంటి దర్జాగా కూర్చున్నా, ఇదేమో నీ బాబుగాడ ఆఫీస్ కాదు అంటూ వాణి మళ్లీ మొదలుపెట్టింది. నీ ఫ్రెండ్ని కొంచెం నోరు కంట్రోల్ చేసుకోమని చెప్పు వైభవి, మౌనం ఆరోగ్యానికి మంచిది అని వార్నింగ్ ఇచ్చి, ఇంతకీ ఈ కంపెనీలో నీ పొజిషన్ ఏంటి అని వైభవిని అడిగాడు. వైభవి రెస్పాండ్ అయ్యేలోపే స్టాఫ్ మెంబర్ ఒకరు మాట్లాడుతూ, సార్, ఆమె దేవాగారి పర్సనల్ సెక్రటరీ అని ఆన్సర్ చేశాడు. ఓ ఈజ్ ఇట్ అని ఆశ్చర్యంగా వైభవి వైపు చూసిన అభినవ్, అందుకేనా నీ కళ్ళు నెత్తిమీదున్నాయి? నువ్వు ఈ కంపెనీలో కేవలం ఒక సెక్రటరీవి వైభవి. నీ ప్రొఫెషనల్ బౌండరీస్ క్రాస్ చేస్తే మర్యాదగా ఉండదు అని ఆమెకు వార్నింగ్ ఇచ్చి టేబుల్ మీద ఉన్న తన 2 కాళ్లని నేల మీద పెట్టి నిల్చున్నాడు. అతని వార్నింగ్ మరోసారి వైభవిని రెచ్చగొట్టింది. దవడ గట్టిగా బిగించి అభినవ్ చెంప పగలగొట్టడానికి అతని వైపు దూసుకెళ్ళింది. ఆమె చెయ్యి గాల్లోకి లేచిన వెంటనే అభినవ్ గట్టిగా పట్టుకొని, ఆపుతావా నీ పనికిమాలిన వేషాలు? ఆల్రెడీ నీ సీన్ రివర్స్ అయిందని నీకింకా అర్థం కావడం లేదా అని ఆమెను హెచ్చరిస్తూ విసురుగా పక్కకు తోసేశాడు. వైభవి పక్కకు తూలి పడిపోకుండా కంట్రోల్ చేసుకుంది. ఒక అడుగు ముందుకేసి ఆఫీస్ మధ్యలో నిలబడిన అభినవ్, గెట్ మీ ఎ న్యూ షర్ట్ ఇమీడియట్లీ అని ఆదేశం ఇచ్చాడు. అతని ఆర్డర్ వినగానే ఆఫీస్ స్టాఫ్ ఒకడు తన కొలీగ్స్ను పక్కకి నెట్టేస్తూ బయటికి పరుగుపెట్టాడు. కొన్ని నిమిషాల్లోనే తిరిగొచ్చి ఒక కొత్త షర్ట్ ఇచ్చాడు. అభినవ్ ఆ షర్ట్ అందుకోబోతూ ఉండగా వైభవి ఆ ఎంప్లాయీ వైపు కోపంగా చూస్తూ, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంత కాస్ట్లీ డిజైనర్ షర్టు ఈ డెలివరీ బాయ్ గాడికి తీసుకొస్తావేంటి? దాని బిల్లు నువ్వు పే చేస్తావా? దేవాసారికి తెలిస్తే నిన్ను వెంటనే జాబ్లో నుంచి తీసేస్తారు అని గట్టిగా అరిచింది. ఆమె మాటలు పట్టించుకోని అభినవ్, నాకు మంచినీళ్లు కావాలి అన్నాడు. ఇంకొక ఎంప్లాయీ పరిగెత్తుకుంటూ వెళ్లి 10 సెకండ్లలో వాటర్ బాటిల్తో వచ్చి అభినవ్ ఎదురుగా నిలబడ్డాడు. బాటిల్ అందుకున్న అభినవ్ గడగడా మంచినీళ్లు మొత్తం తాగేసి ఖాళీ బాటిల్ని క్రష్ చేస్తూ వైభవి వైపు చూశాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో వైభవికి ఏమీ అర్థం కాక, ఏయ్, ఏమైంది మీ అందరికీ? మీరంతా ఎందుకు వీడికి మర్యాదలు చేస్తున్నారు? దేవాసార్ ఆఫీస్కి రావడం లేట్ అయితే ఆయన్ని పూర్తిగా మర్చిపోతారా? ఆయన రాగానే మీ అందరినీ ఫైర్ చేసి బయటికి పంపించకపోతే నా పేరు వైభవి కాదు అని అందరినీ బెదరగొట్టడానికి ప్రయత్నం చేసింది. వెంటనే వాణి కూడా తన వాయిస్ పెంచి, కమాన్, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ ఎవ్రీవన్, చేసిన సీన్ చాలు గాని ఇంక పదండి అంటూ
గొర్రెల మందని అక్కడ్నుంచి తోలినట్టు చప్పట్లు కొట్టి సైగలు చేసింది. వాళ్లు గొంతు చించుకొని అరిచినా స్టాఫ్లో ఒక్కళ్ళు కూడా కదల్లేదు సరికదా. రిటర్న్లో వీళ్లనే విచిత్రంగా చూస్తున్నారు. వైభవి కోపంతో రగిలిపోతూ ఏదో అనబోతూ ఉండగా ఎప్పట్నుంచో ఆమెంటే పడని ఒక కొలీగ్ అభినవ్కి క్లోజ్గా వెళ్ళి, సార్, మీరు చెప్పినట్లే సీఈఓ ఛాంబర్లోకి కొత్త ఫర్నిచర్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సాయంత్రంలోపు డెలివరీ అయిపోతాయి అని వినయంగా చెప్పాడు. వెరీ గుడ్ అంటూ సంతృప్తిగా తలూపిన అభినవ్, రిమెంబర్ మై డియర్ స్టాఫ్, ఈ ఆఫీస్లో దేవాకి సంబంధించిన ఒక్క వస్తువు కూడా ఉండడానికి వీల్లేదు. అందులో ఏవైనా మీకు నచ్చితే తీసేసుకోండి, లేదా రీప్లేస్ చేసి కొత్త ఐటమ్స్ ఆర్డర్స్ పెట్టండి అని అనౌన్స్ చేశాడు. వాట్, ఫర్నిచర్ మారుస్తున్నావా? ఏది పడితే చేంజ్ చేయడానికి నీకేం అధికారం ఉంది అని ఆఫీసు టాప్ లేచిపోయేలా గట్టిగా అరిచింది వైభవి. కాని ఆమె వైపే అందరూ తేడాగా చూస్తున్నారు. ఆల్ రైట్ ఎవ్రీవన్, సీ యూ లేటర్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ నౌ అని అభినవ్ చెప్పగానే థ్యాంక్ యూ సార్ అంటూ స్టాఫ్ అంతా అక్కడి నుంచి కదిలి తమ సీట్ల వైపు వెళ్ళిపోతున్నారు. దేవా పర్సనల్ సెక్రటరీ అయిన వైభవి అండ్ ఆ ఆఫీస్లో సీనియర్ ఎంప్లాయీ అయిన వాణి చెప్పినా గానీ వినని ఎంప్లాయీస్ అభినవ్ మాట వింటున్నారంటే వాళ్లకి షాకింగ్గా అనిపించి భయం మొదలైంది. ఆ షాకులోనే ఆమె నిలబడి ఉండగా భుజం మీద దబదబా బాదిన వాణి, ఓయ్ వైభవి, ఏందబ్బా ఇది? ఆ అభినవ్ గాడు ఏదో చెప్తున్నాడు, మన స్టాఫ్ అంతా గొర్రెల మందలాగా అతని మాటకి తల ఊపుతూ పనిచేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ కంపెనీ దేవాదా అభినవ్దా అన్నట్టుంది అని చిరాకు ప్రదర్శించింది. వైభవి మాత్రం మెల్లిగా జరిగిందంతా అర్థం చేసుకొని, ఇంకా అర్థం కాలేదా వాణి? అభినవ్ ఈ కంపెనీకి సీఈఓ అయ్యాడు. అందుకే స్టాఫ్ అందరూ అతని ముందు చేతులు కట్టుకున్నారు. దేవా నాకు హ్యాండ్ ఇచ్చాడు. ఇదే పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకుంటా అని నిర్లిప్తంగా చెప్పింది. కాని ఆ క్షణం ఆమె గుండె బద్దలయ్యేంత దుఃఖం పొంగింది. ఆ బాధలో అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోయింది. వాణికి కూడా బేసదిరే న్యూస్ అది. వామ్మో, మనం రెచ్చిపోయి మాట్లాడాం కదా, ఇప్పుడు మన జాబ్స్ పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉండగానే సెక్యూరిటీ అని గట్టిగా అరిచాడు అభినవ్. ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎస్ సార్ అని సెల్యూట్ చేశారు. మన ఆఫీస్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఈ ఇద్దరు లేడీ విలన్స్, వీళ్లను బయటికి తరిమేసి గేట్ క్లోజ్ చేయండి అని ఆర్డర్ వేసి వెనక్కి తిరిగి తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు అభినవ్. వైభవికి వాణికి నోటి వెంట మాట రాలేదు. వాళ్ల బ్రెయిన్స్ బ్లాంక్ అయ్యాయి. అభినవ్ క్యాబిన్ వరకు వెళ్లకముందే వైభవిని, వాణిని కంపెనీ నుంచి బయటికి పంపేశారు సెక్యూరిటీ టీం. అభినవ్ ఛాంబర్లోకి వెళ్లగానే హడావిడి పడుతూ లోపలికి వెళ్లారు కంపెనీ డైరెక్టర్ ఇందు, మేనేజర్ వేదాంత్. ఆ ఛాంబర్లో ఉన్న ప్రతి వస్తువు దేవా వాడింది కాబట్టి దేన్ని టచ్ చేయకుండా నిలబడిన అభినవ్, ఫస్ట్ ఈ కంపెనీ పేరు మార్చాలి, పాత పేరుతో కనెక్ట్ అయి ఉన్న సమస్యలు, చికాకులు వదిలిపోయి ఫ్రెష్గా కంపెనీ రీస్టార్ట్ అవ్వాలి అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అని తల ఊపిన ఇందు, పేరు మార్చడం పెద్ద ప్రాబ్లం కాదు గాని ప్రస్తుతం మన వేర్ హౌస్ పూర్తిగా ఖాళీగా ఉంది సార్, దానిమీద మనం ఫోకస్ చెయ్యాలి అని ఆన్సర్ చేసింది. ఎస్ సార్, 1 వీక్ బ్యాక్ మొత్తం స్టాక్ క్లియర్ చేశారు దేవా సార్ అని మేనేజర్ వేదాంత్ కూడా సమాధానం చెప్పాడు. దేవా క్యారెక్టర్ గురించి అభినవ్కి బాగా తెలుసు. అతను ఏదైనా ఒక పొజిషన్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు దాన్ని వేరే వాళ్లకి పనికి రాకుండా నాశనం చేస్తాడు. అందుకే వేర్ హౌస్ ఖాళీగా ఉంది అని తెలిసిన అభినవ్కి పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. కంపెనీ నుంచి తను ఎంత లాభం సంపాదించగలడో అంతా దోచుకోవడానికి దేవా ట్రై చేశాడు. దానివల్ల కంపెనీకి ఎంత నష్టం జరిగినా అతనికి సంబంధం లేదు. ఈ విషయం గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ప్రస్తుతం నేను బయలుదేరాలి అని కన్ఫర్మ్ చేశాడు అభినవ్. ఓకే సార్ అని ఇందు, వేదాంత్ తలలు ఊపి పైకి లేచారు. బయటికి వెళ్తూ ఉండగా అతని షర్ట్ వైపు కాన్సంట్రేట్ చేసి చూసిన ఇందు, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు బయటికి వెళ్లే ముందు మీ షర్ట్ చేంజ్ చేసుకోండి ప్లీజ్ అని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది. వాష్రూంలో ఫ్రెష్ అయ్యి షర్ట్ చేంజ్ చేసుకున్నాడు అభినవ్. ఎంప్లాయీ హడావుడిగా తెచ్చినా కూడా కొత్త షర్టు సూపర్గా సెట్ అయింది. తన మీద కాఫీ పోసినందుకు వైభవికి థ్యాంక్స్ చెప్పాలి అని కూడా అనిపించింది. బయటికి వెళ్తూ ఉండగా దేవా నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న డీకే కంపెనీని డెవలప్ చేయాలా వద్దా అనే ఆలోచన ఒక్క నిమిషం అతన్ని డిస్టర్బ్ చేసింది. కానీ కంపెనీ మీద అతను పెట్టే 200-300 కోట్లు అభినవ్కి పెద్ద లెక్క కాదు. అందుకే కంపెనీని రన్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు.
అతను ఆఫీస్ నుండి బయటకు రావడం గమనించిన ఒక సెక్యూరిటీ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని సెల్యూట్ చేసి అభినవ్కి కార్ కీస్ అందించబోయాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూసిన అభినవ్ ఇదెక్కడిది అని అడగ్గానే ఇందాక నేను వైభవిని వాణిని కంపెనీ నుంచి పంపేశాను కదా సార్, వాళ్ల కార్ కీసు. నిజానికి ఇది మన కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన కారు, అందుకే నేను తాళాలు గుంజుకున్నాను అని చెప్పాడు. అబ్బో, నాకు ఆల్రెడీ ఒక కారు ఉంది, రెండోది మెయింటైన్ చేయడం మన వల్ల కాదు, డాన్కి గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది అని మనసులో అనుకుంటూ కీస్ నీ దగ్గర ఉంచు, నేను మనిషిని పంపిస్తాను, అతనికి కారు చూపించు అని చెప్పి తన కారులో ఇమేజింగ్ సెక్యూరిటీస్కి బయలుదేరాడు. డీకే కార్పొరేషన్లో సమస్య సాల్వ్ అయింది, కానీ లక్ష్మణ్ గురించి మనసులో ఆలోచన మాత్రం ఆగట్లేదు. లక్ష్మణ్ మోసగాడు అని అక్రమ్కి డౌట్ వచ్చింది. అందుకే అతను తన పద్ధతిలో ఈ ఇష్యూని డీల్ చేస్తున్నాడు. కానీ అదే నిజం అని నమ్మి ఏమీ యాక్షన్ తీసుకోకపోతే లక్ష్మణ్ ఫ్యామిలీ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువ ఆలోచిస్తున్న కొద్దీ లక్ష్మణ్ అబద్ధం చెప్తున్నాడేమో అని అనుమానం అభినవ్కి కూడా వస్తుంది. అతను చెప్పింది గుడ్డిగా నమ్మితే తన ప్రాణం రిస్కులో పడుతుంది అని అభినవ్కి బాగా తెలుసు. అతని ఆలోచనలకు అంతం లేదు. కానీ ఈలోగా ఇమేజింగ్ సెక్యూరిటీస్ ఆఫీస్ చేరుకున్నాడు అభినవ్. అతను క్యాబిన్ వైపు నడుస్తూ డాన్కి కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే గుడ్ మార్నింగ్ బాస్ అని హుషారుగా అన్నాడు డాన్. తను అర్ధరాత్రి కాల్ చేసినా కూడా డాన్ ఇదే హుషారుతో తనకు రెస్పాండ్ అవుతాడు అని అభినవ్కి తెలుసు. డీకే కార్పొరేషన్ కాంపౌండ్లో ఒక కారుంది, సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర కీస్ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకో, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ యూ అన్నాడు అభినవ్. డాన్ సర్ప్రైజ్ అయ్యాడు. ఆ కారు అచ్చంగా నాదేనా అని ఆరాటంగా అడిగాడు. నీదేనయ్యా, డాక్యుమెంట్స్ నీ పేరు మీదకి మార్చి తొందరలోనే పంపుతాను అని నవ్వాడు అభినవ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్ అని డాన్ ఎగ్జైట్ అవుతూ ఉండగా నీకు ఇంకో పనుంది, లిజన్ అని హెచ్చరించాడు అభినవ్. ఎస్ బాస్ అని అలర్ట్ అయ్యాడు డాన్. నువ్వు అర్బాజ్ మీద ఫోకస్ చేయి. అతనికి ఫ్యామిలీ ఉందా, ఉంటే ఎవరెవరు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, నాకు ప్రతి డీటెయిల్ కావాలి అని ఆర్డర్ వేశాడు అభినవ్. ఎస్ బాస్, కానీ అసలు మీ ప్లాన్ ఏంటి అని అడిగాడు. ప్రస్తుతానికి ఎలాంటి ప్లాను లేదు, కానీ మనం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలి. నేను ఎవరో అర్బాజ్కి తెలిసిపోయింది, నేను కూడా అతని గురించి పూర్తిగా తెలుసుకొని రెడీగా ఉండాలి. ఛాన్స్ దొరకగానే నా మొదటి దెబ్బ ఎలా ఉంటుందో వాడికి టేస్ట్ చూపిస్తాను అన్నాడు అభినవ్. దాంతో ఓకే బాస్ అని గట్టిగా ఊపిరి తీసుకొని నాకు ఇన్ఫర్మేషన్ దొరకగానే మీకు చెప్తాను అని హామీ ఇచ్చాడు డాన్. ఓకే అని అభినవ్ కాల్ కట్ చేయగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఎదురైన టీనా ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఫిక్స్ చేయమన్నారు కదా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేశాను సార్ అని చెప్పింది. గుడ్ అని తల ఊపిన అభినవ్ నేను చెప్పిన మిగతా పనుల మాటేంటి అని అడిగాడు. టీనా ఒక్కసారిగా స్టన్ అయ్యి ఏం పనులు సార్ అని అయోమయంగా అడిగింది. ఆమె వైపు సీరియస్గా చూశాడు అభినవ్. టీనాకు భయం వేసింది. అభినవ్ ఇచ్చిన ఆర్డర్ ఏదో తను మిస్ చేసింది అనిపించింది. టీనాతో ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు అభినవ్? ఇన్వెస్టర్స్తో అభినవ్ ఏం మాట్లాడాలనుకున్నాడు? దేవాను ఎక్కడ దాచిపెట్టాడు అభినవ్? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.